ఉల్లి సాగు చేసే రైతులు ప్రతి ఏటా నష్టపోతూనే ఉన్నారు. మార్కెట్ మాయాజాలంలో పడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఉల్లి సాగు అయితే ఎక్కువగా జరుగుతుంటుంది. అటు నారాయణఖేడ్కి సంబంధించి నారాయణఖేడ్, కంటి, మనూరు, నాగలిగిద్ద ఇట్లాంటి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు జరగా, ఇక జహీరాబాద్ కాన్స్టెన్సీలో కూడా ఎక్కువగా ఉల్లి సాగు అయితే జరుగుతుంది. ప్రతి ఏటా ధరలు పెరిగే టైంలోనే రైతులంతా కూడా ఉల్లిగడ్డను అమ్ముకుంటున్న తరుణంలో అటు ధరలు పెరిగినప్పుడు వీరి దగ్గర ఉల్లిగడ్డ ఉండడం లేదు. దీంతో తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒకసారి 2 నెలల క్రితం వరకు చూసుకుంటే 2 నెలల క్రితం 20 రూపాయలు కేజీ ఉన్నటువంటి ఉల్లి ప్రస్తుతం 50 రూపాయల ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు నారాయణఖేడ్, జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ధర పెరిగినప్పుడు ఉల్లిని అమ్ముకోలేకపోతున్నారు. పోనీ వాటిని దాచిపెడదాము అనుకున్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో ఉల్లిని చాలా వరకు వారి పొలాల్లోనే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తిగా పాడవుతున్న క్రమంలో ఎంతో కొంతకు దళారులకైతే అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దళారులకు అమ్మగానే రేటు అమాంతం పెరిగిపోవడంతో ఉల్లి పండించినటువంటి రైతులంతా కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లోనైతే 10,000 ఎకరాల వరకు ఈ ఉల్లి సాగయ్యేది. సో ప్రస్తుతం 3 ఏళ్ల క్రితం చూసుకున్నట్టయితే కేవలం ఆ 10,000 ఉన్నటువంటి సాగు ఏదైతే ఉందో 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 3,500 ఎకరాలకు తగ్గింది. ఇక మొన్న యాసంగి పంటల్లో చూసుకున్నట్టయితే యాసంగిలో కేవలం 1,500 ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగు చేశారు. సో ఉల్లి పండించాలంటేనే ఈ ప్రాంత రైతులు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు దాదాపు ఎకరాకు 10,000 వెచ్చించి పూర్తి స్థాయిలో ఉల్లి పంటను సాగు చేసిన తరుణంలో ఎప్పుడైతే వీరు మార్కెట్లోకి తీసుకొని అమ్ముకోవాలనుకుంటారో అప్పుడు పూర్తిగా రేటు డౌన్ అయిపోతుంది. వీరు అమ్ముకున్న తర్వాత రేటు అమాంతం పెరిగిపోవడంతో రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్ లాంటి ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు కనుక ఏర్పాటు చేస్తే ఈ రైతులు పండించినటువంటి పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం అయితే ఉంటుందంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆ విధంగా కనుక ఫెసిలిటీ తమకు ఉంటే ఎప్పుడైతే మార్కెట్లో ఉల్లి రేటు పెరుగుతుందో ఆ టైంలోనే మేము కూడా అమ్ముకునే అవకాశం కనిపిస్తుంది అంటూ రైతులు చెప్తున్నారు. సో ఈ విధంగా అటు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో ఎవరైతే మధ్యలో బ్రోకర్లను ఆశ్రయించడం, ఎంతో కొంత వారికి ఉల్లిని అమ్ముకోవడంతో అమాంతం రేటు పెరిగేటప్పుడు రైతులకు ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందువల్లే సంగారెడ్డి జిల్లాలో అటు నారాయణఖేడ్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, సదాశివపేట కావచ్చు, మునిపల్లి కావచ్చు, కొండాపూర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఉల్లి సాగు అనేది లీస్ట్లో అంటే చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఎక్కడైతే ఉల్లి సాగు ఎక్కువగా జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.